హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, సింగిల్ రూమ్కి మనం వైరింగ్ ఏ విధంగా లాగాలంటే మెయిన్ ఫేస్ ఏ విధంగా లాగాలి, ఇన్వర్టర్ ఫేస్ ఏ విధంగా లాగాలి, అలాగే ఎర్త్ ఏ విధంగా లాగాలి, దాంతోపాటు టూ వైరింగ్ ఏ విధంగా లాగాలి, అలాగే ఏసీకి అలాగే పాయింట్లకి ఏ విధంగా మనం వైరింగ్ లాగాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మళ్ళీ ఎలక్ట్రిషియన్కి వెళ్తుంది, వాళ్ళకి కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే మనం ముందుగా ఫేస్ వైర్ ఇన్వర్టర్ ఫేస్ అలాగే న్యూట్రల్ ఎర్త్ అనేది ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి ముందుగా మనం ఒక రూమ్ లో మెయిన్ బోర్డు అనుకుంటాం కదా, ఆ బోర్డులోకి వైర్ అనేది లాక్కోవాలండి. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను. ఎందుకంటే స్ప్రింగ్ తోనే మనం వైర్ లాగుతామనే విషయం తెలుసు కాబట్టి ఈ విధంగా నేను మెయిన్ బోర్డులోకి వైర్ అని పంపించుకున్నానండి. ఫ్రెండ్స్, నా ముందు అక్కడ చూసారు కదా, ఎల్లో బ్లాక్ వైర్లు కనబడుతున్నాయి కదండి, అవి 2.0 అండి, మెయిన్ ఫేస్ అండ్ న్యూట్రల్ అండి. అలాగే ఇందులో ఎల్లో వైర్ ఏమో 1.5, బ్లూ కలర్ వైర్ ఏమో 1.0 స్క్వేర్ ఎంఎం అండి. ఈ 4 వైర్లు కలిపి ముందుగా మనం స్ప్రింగ్ వేసుకున్నాం కదా, స్ప్రింగ్ కి టేప్ అనేది వేసుకోవాలండి. టేప్ చాలా గట్టిగా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ మధ్యలో ఊడిపోయే అవకాశం ఉండదు కాబట్టి టేప్ అనేది గట్టిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము వైర్ అనేది స్ప్రింగ్ ద్వారా లాగితే సరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్ గా ఉంటుందండి. ఈ విధంగా మనం మెయిన్ బోర్డులోకి వైర్ అనేది లాగేసుకున్నాం కదా, మనం వైర్ ఉంది కదా, ఇంకా దాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఇది ఒక హౌస్ అండి. హౌస్ రూమ్కి నేను వివరిస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ముందు ముందు ప్రీవియస్ వీడియోలో రూమ్ నెంబర్ 1కి వివరించానండి. ఇది రూమ్ నెంబర్ 2 కాబట్టి నేను ఏం చేస్తానంటే 2 టేపులు వేసుకుంటున్నాను ఈజీగానే. అదే విధంగా మెయిన్ వైర్ అని లాక్కున్నాం కదండి, ఇటువైపు కూడా మనం టేప్ అనేది వేసుకోవాలి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఏం చేద్దామంటే ఇదే రూమ్లో సెకండరీ అంటే వైరింగ్ చేసుకోవడానికి బెడ్ దగ్గరగానే బోర్డు పెట్టుకుంటాం కదా, ఆ బోర్డు దగ్గరికి మెయిన్ ఫేస్ అంటే ఫేస్ న్యూట్రల్ అలాగే ఎర్త్ లాక్కుందామండి. ఇన్వర్టర్ ఫేస్ అక్కడికి అవసరం లేదు, ఈ బోర్డులు లాక్కున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నార్మల్గా బల్బుకి ఫేసు ఆ బోర్డు నుంచి తెచ్చుకోవాలండి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఫేస్ వేరు బల్బుకి కొలత వేసుకుంటున్నానండి. కొలత వేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ బోర్డు దగ్గరికి కొలత అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కట్ చేసేస్తానండి ఆ వైరు, ఎందుకంటే ఆ వైర్ మన అక్కడతో సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సరే కదా ఫ్రెండ్స్, ఇది 2 వైర్లు 1.0 అండి. అవి దేనికంటే నార్మల్గా ఇది కామన్ వైర్లు ఉంటాయి కదండి, 2 వైర్లు 2 వైరింగ్లో అది ఒకటి, అది లైట్ కన్నా ఫ్యాన్ కన్నా, అలాగే ఇది ఇంకో కామన్ వైర్ అండి, ఇది కూడా ఒకటి, అంటే ఫ్యాన్కి ఒకటి లైట్కి ఒకటి కాబట్టి 2 కామన్ వైర్లు కింద తీసుకున్నాను. అవి 1.0 అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఎల్లో వైర్ ఏమో 2.0, అలాగే బ్లాక్ వైర్ 2.0, బ్లూ కలర్ వైర్ 1.0 ఎర్త్ కోసం అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ స్ప్రింగ్ అనేది వేసుకున్నాం కదా, ముందుగా మనం మెయిన్ అంటే ఈ బోర్డు దగ్గర నుంచి ఆ బోర్డులోకి వెళ్ళాల్సిన మెయిన్ ఫేసు న్యూట్రల్ అలాగే ఎర్త్ ఆ వైర్ ముందుగా స్ప్రింగ్ కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అందులో ఒక కామన్ వైర్ ముందు కనెక్ట్ చేద్దాము, అంటే దానికి అటాచ్ చేద్దాము. అటాచ్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇంకో కామన్ వైర్ అటాచ్ చేద్దామండి. సరే, అదే విధంగా ఇంకో కామన్ వైర్ అటాచ్ చేసాము. ఇప్పుడు 2 ఎల్లో వైర్లు కనబడుతున్నాయి కదా, ఒకటి ఫ్యాన్కి ఫేస్ కోసం అండి, ఇంకోటి బల్బుకి ఇందాక కొలత తీసుకున్నాం కదా, ఆ వైరు బల్బ్ ఫేస్ కోసం అండి. మొత్తం కలిపి ఒకసారి మనం ఈ బోర్డులోంచి ఆ సెకండరీ బోర్డు బెడ్ దగ్గర ఉన్న బోర్డు దగ్గరికి లాగేసుకోవాలండి. సరే, ఈ విధంగా నేను వైర్ అనేది లాగుతున్నాను. ఫ్రెండ్స్, వైర్ లాగేటప్పుడు మనం వైర్ ఫ్రీ చేసుకొని లాగాలండి. టైట్గా లాగితే స్ప్రింగ్ సాగిపోతుంది, లేదా మనం వేసిన టేప్ అనేది వదిలేస్తుంది. లేకపోతే టైట్గా లాగడం వల్ల ఆ వైర్కి ఉన్న రబ్బర్ ఉంటుంది కదా, ఎక్కడన్నా చిన్నది ఏమన్నా ఈసీది ఏమైనా ఉంటే దాన్ని తగిలి రబ్బర్ అనేది పోతుందండి. పోయినప్పుడు ఆ నీళ్ళు ఏమైనా బయటకు వచ్చేస్తాయి, అప్పుడు మనం ఇబ్బంది పడాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వైర్ లూప్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర మనం ఎప్పుడు కూడా వైర్ అనేది ఎక్స్ట్రా లాక్కోవడం మంచిదండి. అప్పుడే ఫ్రీగా వెళ్తుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వైర్ లూప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సరే, నేను ఎక్స్ట్రా వైర్ అనేది లాగాను ఎక్కువ, ఎందుకంటే ఇటువైపు వెళ్ళాలి కాబట్టి. కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా టైట్గా వస్తుంది, అయినా లాగినా కూడా టైట్గా వస్తుందండి.
అందుకోసమని ఎక్కువ మనం ఎక్స్ట్రా లూప్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత కావాలితే మళ్ళీ నార్మల్‌గా సాల్వ్ చేసుకోవచ్చేనంటే ఆ వైర్ అంతా కిందకి లాగేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఈ బోర్డ్‌లోకి వైర్‌లనేవి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కామన్ చేశాం గదా! ఆ కామన్ చేసిన వైర్లున్నాయి గదండీ! కామన్ చేసి మనకు ఐడెంటిఫై ఉంటది. ఎందుకంటే ఈ 2 బాక్సులు ఒక దగ్గర, 2 బాక్సులు ఒక దగ్గర పెట్టుకుంటాం కాబట్టి, ఈ వైర్ కామన్ వైర్లు దేనియి, కామన్ వైర్లు దేనియి అని మనకి ఒక అవగాహన ఉంటది కాబట్టి, ఆ రెండాటిలిని కట్ చేసుకొని టేప్ అనేది యేసుకుందామండి. చూసారు ఈ విధంగా కామన్స్ టేప్ యేసాము. అలాగే ఇప్పుడు మెయిన్ వైర్ అండి. అంటే మెయిన్ ఫేసు, న్యూట్రలు అలాగే ఎర్త్ వైర్ అండి అది. అట్లా ఏం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా నేను ముందు ఎంసీబీ బోర్డ్ దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్లున్నాయి గదా! ఆ వైర్లతో టేప్ యేసుకుంటున్నానండి. అది ఈ విధంగా నేను వైరింగ్ అనేది లాగాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదండీ! ఇక్కడ ఎక్కడంటే బెడ్ దగ్గర ఉన్న బోర్డ్‌లో వైర్లండి ఇవి. అందులో ఒక యెల్లో వైర్ ఫేస్ ఉంది గదా! ఆ ఒక యెల్లో వైరు ఒక కామన్ వైర్‌తో కలిపేద్దాం. అలాగే ఇంకో జాగ్రత్త అండి. ఎందుకంటే ఇక్కడే మనము రెగ్యులేటర్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి, మనం ఫ్యాన్ వైర్‌కి 2 టేపులేసుకోవాలండి. అంటే ఫ్యాన్ వైర్ గూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 2 టేపులనేది యేస్తున్నాను. కింద టేప్ ఉందంటే అది కామన్ వైర్‌కి సంబంధించిన టేప్ అండి. ఈ విధంగా ఇది ఫ్యాన్‌కి కాబట్టి 2 యేసానండి. ఇప్పుడు నేను ఏసీకండి అంటే ఏసీకి మనం ఫేసు, న్యూట్రల్ అలాగే ఎర్త్ లాగాలి కదా! ఇక్కడ నేను 2 వైర్‌లే యేస్తాను. ఎందుకంటే ఆ బాక్స్‌లోంచి ఆల్రెడీ ఎర్త్ అనేది వచ్చింది గదా! ఈ బోర్డ్‌లోకి. ఆ బోర్డ్ దగ్గర ఆ వైరు చిన్న జాయిన్ చేసి డైరెక్ట్‌గా నేను సాకెట్‌కి కనెక్షన్ యేసేస్తానండి. సాకెట్‌కి మెటల్ బాక్స్‌కిని. అప్పుడు అక్కడ కూడా ఎర్త్ వచ్చినట్టు అయిపోతుంది. ఈ విధంగా నేను ఏసీకి వైర్‌లనేది లాగాను. లాగిన తర్వాత మనము ఆ 2 కట్ చేసి టేప్ అనేది యేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఒక ఐడెంటిఫై ఉంటది. పాయింట్లు కాబట్టి పాయింట్ల లెక్కన ఇక్కడ ఈ విధంగా టేప్ అనేది యేసాను. ఇక్కడ కూడా మనం వైర్ యేసాం గదా! ఆ స్ప్రింగ్ తీసుకొని ఉండాలండి. ఫ్రెండ్స్ ఈ వైర్ చూసారు గదా! ఇందాక నేను కొలత యేసాను గదా! స్టార్టింగ్‌లో. ఆ వైర్‌ని ఏం చేస్తున్నానంటే అక్కడ బల్బ్‌కి నేను 2 వే వైరింగ్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, ఆ ఫేస్ వైర్ అందులోకి లాగేసుకున్నానండి. నేను ఒక వైర్ కొలతేస్తున్నాను గదా! చూసుకున్నట్లయితే నేను ఫ్యాన్‌కి సంబంధించిన వైర్ కొలతేసానండి. దానికి కొలతేసి కట్ చేశాను. అలాగే ఆ కొలతేసిన వైర్‌కి మనము బ్లాక్ వైర్ గూడా కొలతేసుకొని కట్ చేసుకుందాము. ఎందుకంటే అక్కడ న్యూట్రల్ ఫేస్ ఉండాలి కాబట్టి. అలాగే ఈ కొలతేసిన వైర్‌తో పాటు ఒక వైర్ అటాచ్ చేసి మనం పై పాయింట్ ఉంటది గదా! అంటే ఎక్కడి నుంచయితే మనం పైకి పంపిస్తాం పాయింట్ ఉంది గదండీ! బోర్డ్ తినంగా ఆ పాయింట్‌లోంచి ఆ 2 బ్లాక్ వైర్‌లు కిందకి పంపించాలండి. పంపిస్తే ఈ విధంగా కిందకొచ్చేస్తాయి. కిందకొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ బల్బ్‌కి ఒక న్యూట్రల్ కావాలి కాబట్టి ఇందాక ఎక్స్ట్రా వైర్ కనెక్ట్ చేసాం గదా! ఆ వైరు కొలతేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఆ బోర్డ్ దగ్గరికి వైర్ అనేది పంపించేస్తున్నాను. అప్పుడు ఆల్రెడీ మనం ఫేస్ వైర్ యేసాము. అలాగే న్యూట్రల్ వైర్ గూడా అక్కడికొచ్చేసిందండి. వచ్చేసిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ న్యూట్రల్ వైర్ దేనికి కనెక్ట్ చేసినా పర్లేదు. అంటే దేనికంటే కామన్ వైర్లున్నాయి గదా! కామన్‌లో ఏ న్యూట్రల్ దేనికి కనెక్ట్ చేసినా పర్లేదు. ఎందుకంటే మనం ఆ బోర్డ్ ఉంది గదా! బెడ్ దగ్గర బోర్డ్ దగ్గర మనం ఐడెంటిఫై చేసుకున్నాం గాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యాన్‌కి ఆ వైర్లు కట్ చేసాం కదా ఇందాక. ఆ వైర్లు యథావిధిగా మనము ఫ్యాన్ ఎక్కడైతే ఎయాలనుకుంటున్నామో అక్కడికి లాగేసుకుంటే సరిపోతుందండి. 2 వైర్లే కాబట్టి నేను టేప్ ఎయకుండా లీడ్లు తీసి ఆ స్ప్రింగ్‌కి అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసి లాగేస్తున్నాను. లాగేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ పాయింట్ ఉంది గదా! ఆ పాయింట్‌కి కూడా మనం వైర్ లాగాలి కాబట్టి దానికోసం పాయింట్‌కి కదండీ! పాయింట్‌కి లాగాలి ఎలాగనా పాయింట్‌కి కాకుండా ఆతలం సైడు ఒక లూప్ ఉందండి. దానికి అలాగే అక్కడ పాయింట్‌కి రెండాటిలకి కలిపి నేను 4 వైర్‌లేస్తున్నాను. చూసారు గదా! రెండేమో ఒక పాయింట్‌కి, రెండేమో ఒక పాయింట్‌కి. మొత్తం 4 వైర్లు. ఇప్పుడేం చేద్దాం స్ప్రింగ్ ఏసాం గదా! స్ప్రింగ్‌తో పాటు పైకి లాగేద్దామండి. చూసారు గదా! ఈ విధంగా లాగేసాను. ఇక్కడికో పాయింటొచ్చేసింది. చూసారు గదా! అలాగే ఇంకో పాయింట్ అని చెప్పాను గదా! అక్కడ కూడా పాయింట్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వైర్లు దేని వైర్లు దాన్ని కట్ చేసి మనం టేప్ అనేది ఏసేద్దామండి. ఇప్పుడు ఒక పాయింట్‌కి సంబంధించిన వైర్లు కట్ చేసి టేపేసాను. అలాగే ఇంకో పాయింట్‌కి సంబంధించిన వైర్లు కట్ చేసి టేపేస్తానండి. ఈ విధంగా నేను ఇక్కడ వైర్ లూపింగ్ అనేది చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్